డాక్టర్ గారు 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 ఇతనికి చికిత్స చేయండి. ఇతనికి ప్లేగ్ వచ్చింది. మీరు అతన్ని లోపలికి తీసుకురండి. మీరు అతన్ని చేత్తో పట్టుకోకండి, అలాగే మీ ముఖాలు కప్పుకోండి. డాక్టర్, చికిత్స చేసే ముందు కాస్త తెలుసుకోండి ఏ జాతి రోగులకు చికిత్స చేయబోతున్నారు అని. నువ్వు గనక వీళ్ళకి చికిత్స చేసావంటే మేము నిన్ను జాతిలో నుండి వెలివేస్తాం. డాక్టర్ గారు, డాక్టర్లు జాతులు తెగల్ని చూడు. డాక్టర్ల ధర్మం రోగుల ప్రాణాల్ని కాపాడటమే. మీరు అతనికి చికిత్స చేయండి. ఏ రామ్జీ, డాక్టర్కి ఇల్లు అనేది ఉంటుందిగా, అక్కడ ధర్మం జాతి రెండు కూడా ఉంటాయి. డాక్టర్ గారు, ఇతనికి చికిత్స వెంటనే అందించండి, లేకపోతే ఇతను చనిపోవచ్చు. వద్దు డాక్టర్, చస్తే చావనివ్వు. అయినా అసలు మీరు బతికి ఏం ఉద్ధరిస్తారు? ఈ రోగాన్ని కూడా మీ వాళ్లేగా తీసుకొచ్చింది. అందుకే ఇప్పుడు వీళ్ళ మనుషులు కొందరు చస్తే గాని వీళ్ళకి బుద్ధి రాదు. నువ్వా? ఈ బాబాయ్ ఆరోగ్యం అసలు బాగాలేదు. ఇంకా ఈయన తీసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేరు, అందుకే నేనే రావాల్సి వచ్చింది. డాక్టర్ గారు, వీళ్ళకి చికిత్స చేయండి. వీళ్ళిద్దరూ చచ్చిపోయేలా ఉన్నారు. వీళ్ళకి ప్లేగ్ సోకింది. డాక్టర్ ఇప్పుడు చికిత్స చేయడు, ఎందుకంటే ఇది జాతిపరమైన అంశం అయ్యింది. వీళ్ళందరూ చస్తే చస్తారు, మాకేంటి. కానీ ఈ ఆసుపత్రి, ఈ డాక్టర్, ఈ మందులు ఇవన్నీ మా కోసమే. మా పెద్ద జాతి వాళ్ళ కోసం, మీలాంటి వాళ్ళ కోసం కాదు. డాక్టర్ గారు, హాస్పిటల్స్, డాక్టర్స్, మెడిసిన్స్ ఇవన్నీ ప్రజల కోసం పెడతారు. ఇక ప్రజలంటే కేవలం ఒకే జాతి ఉంటుంది, అది మానవ జాతి. అవును డాక్టర్ గారు, భీమ్ చెప్పింది నిజం. మీరు వీళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. వీళ్ళు ఎప్పుడు ఇంతే, ప్రతి విషయంలోనూ జాతి ధర్మం అంటూ ఉంటారు. దయచేసి చికిత్స అందించండి. అది నిజమే, కానీ నేను మొదట వీళ్ళ జాతి వాడిని, ఆ తర్వాతే డాక్టర్ని. వీళ్ళేది చెప్తే అది చేస్తాను నేను. విన్నావుగా, ఇప్పుడు చేయించు చికిత్స. నిజానికి సేట్ గారు, ఈ ప్లేగ్ రావడం చాలా మంచిదైంది. కనీసం ఇప్పుడైనా వీళ్ళందరికీ వీళ్ళ జాతి, వీళ్ళ స్థాయి ఏంటో తెలుస్తుంది. డాక్టర్ గారు, మీరు మా వెంట అక్కడికి రండి. మన జాతి వాళ్ళు చాలా మంది రోగులున్నారు అక్కడ. వాళ్ళకి మీ అవసరం ఉంది. ఇక వీళ్ళని ఇలాగే వ్యాధితో చావనివ్వండి. వీళ్ళకి బాగా తెలిసి రావాలి, ఆసుపత్రి ఉంది, డాక్టరు దగ్గరున్నాడు. కానీ వీళ్ళ జాతి, వీళ్ళ రోగానికి ఇంకా చికిత్సకి మధ్య అడ్డొచ్చిందని. నేను నా మెడికల్ కిట్ తీసుకొస్తాను. పదండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మరి ఎక్కడికి వెళ్ళాలి? జీవితానికి మరణానికి మధ్య వారదే ఒక్క డాక్టర్. మీరే పక్కకి తప్పుకుంటే ఈ వ్యాధిగ్రస్తులందరూ నిర్దాక్షిణ్యంగా చచ్చిపోతారు. అయితే నేనేం చేయాలి? మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. డాక్టర్ అయిన తర్వాత ప్రమాణం చేసి ఉంటారుగా, మీరు ప్రజల ప్రాణాలు కాపాడతానని. చేశాను. అయితే పాటించండి. ఆ ప్రమాణాన్ని గుర్తు చేస్తున్నాను. ఆ సమయంలో మీరు ఇలా చెప్పలేదుగా, నేను కేవలం నా జాతి వాళ్ళని మాత్రమే కాపాడతానని, వేరే వాళ్ళ జాతిని కాపాడనని. మరి ఈరోజు మాట ఎందుకు తప్పుతున్నారు? డాక్టర్ గారు, ప్లేగు జాతిని చూసి రాదుగా. మరి మీరు జాతిని చూసి ఒక వర్గానికి చికిత్స అందకుండా ఎందుకు చేస్తున్నారు? నేను అర్థం చేసుకుంటాను, కానీ నా నిస్సహాయతను కూడా మీరు అర్థం చేసుకోండి. డాక్టర్ గారు, మేము మీకన్నా ఎక్కువ నిస్సహాయులం. మాకు మీరు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు. అవును డాక్టర్ గారు, మీకు చేతులెత్తి మొక్కుతున్నాం, మానవత్వాన్ని బతికించండి. వద్దు డాక్టర్, వద్దంటే వద్దు. నువ్వు వీళ్ళకి చికిత్స చేయొద్దు. చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. చూడండి, మీరు నా మాట. గారు, మీరు మాకు చికిత్స చేయాలనుకోవటం లేదుగా. సరే, చేయొద్దు. నాకు ఇది చెప్పండి చాలు. ఏ మందులు ఇవ్వాలి?
నేను ఇస్తాను అందరికీ మెడిసిన్స్. నేను ఆర్మీలో జాబ్ చేశాను. రోగులకు మెడిసిన్స్ ఇవ్వడం, ఇంకా వాళ్ళకి ఉపచారాలు ఎలా చేయాలో నేను నేర్చుకున్నాను. నువ్వు వీళ్ళకి ఎలాంటి సహాయం చెయ్యకూడదు, తెలిసిందా? చెప్పండి డాక్టర్ గారు, ఏ మందులు ఇవ్వాలి? డాక్టర్ గారు, చూడండి, బయట అన్నిటికన్నా కింద షెల్ఫ్లో మెడిసిన్స్ పెట్టున్నాయి, అవి తీసుకురండి. ధన్యవాదాలు. నువ్వు ఇలా చేయటం ఏం బాగాలేదు డాక్టర్. ఇప్పుడు నువ్వు విరోధివి మాకు, మా సమాజానికి. ఇప్పుడు మా సమాజమే నిర్ణయిస్తుంది నీకు ఏం శిక్ష వేయాలో. ఈయనకి అన్నిటికంటే పెద్ద శిక్ష ఇదే అవుతుంది. ఇప్పుడు ఇంత చదువుకొని ఎవరో ఒక వ్యక్తి ఈయన వృత్తిని, అధికారాన్ని శాసిస్తున్నాడు. ఇంకా ఒక డాక్టర్కి శత్రుత్వం రోగంతో ఉంటుంది, రోగులతో కాదు. వద్దు భీంబాబు, నువ్వు వీళ్ళకేం చెప్పొద్దు. ఎందుకంటే నీలాంటి విద్యావంతుల భాష వీళ్ళకెలా అర్థమవుతుందిలే. ఏయ్, డాక్టర్ గారు, వీటిల్లో ఏ మందు? పదండి, నేను చెప్తాను. ఆ, గంగా, అమ్మ గంగా, రా కొంచెం భోంచేయి. మళ్ళీ మందులు కూడా వేసుకోవాలి. రా పట్టు, తినిపిస్తారా? ఇప్పుడు నాకేమీ అవ్వదమ్మా. అన్నం తినకపోయినా చావను, మందులు వేసుకోకపోయినా నా ప్రాణం పోదమ్మా. నేను చావాలనుంటే ఈ పటికి చనిపోయేదాన్ని. అవేం పాడు మాటలు గంగా. మీ నాన్న ఇంకా భీమా నీకేదైనా అవ్వడానికి ఇక్కడికి తీసుకొచ్చారా? మేమందరం ఏమన్నా అవనిస్తామా? కొంచెం తినమ్మా. తిన, కొంచెం తిను. పట్టు, తిను గంగా. కొంచెం తినక్క. కొంచెమైనా తినక్క. అక్క 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 అక్క, ఏమీ తినకుండా ఉండొద్దు. మేం భీమ్లాగా తెలివైన వాళ్ళం కాదు. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడాలో కూడా మాకు తెలీదు. అలాగే మాకు భీమ్లాగా ప్రేమ ఇంకా అభిమానాలు చూపించడం మాకు అస్సలు తెలియదు. భీమ్ ఉంటే నీ బాధ పోగొట్టడానికి ఏదో ఒక పని చేసేవాడు. నీకు భోజనం కూడా తినిపించేవాడు. కానీ తను ఇంట్లో లేడు. మేము ముగ్గురమే ఉన్నాము. తినక్క. భోజనం చేయక్క. భోజనం చేయక్క. నువ్వు భోజనం చేయాల్సిందే. గంగా, చూడు తల్లి, కాలం మన దగ్గర నుంచి చాలా లాక్కుంది. ఇప్పుడు చెల్లా చెదురైన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. నీకు తోడుగా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. అమ్మా నాన్న అత్త అందరూ ఉన్నాం. అన్నం తిను గంగా. ఊరుకో తల్లి, ఊరుకో, ఊరుకో. వదినా, ఊరిలో ప్రతి వీధిలోనూ ఈ వ్యాధి చాలా దారుణంగా వ్యాపిస్తుందంట. ఈ వ్యాధి అందరినీ ఒకటిగా సమానం చేసేసింది. పేద గొప్ప, చిన్న జాతి వాళ్ళు, పెద్ద జాతి వాళ్ళు అందరూ సరిసమానం అయిపోయారు. చాలా మంది ఆడవాళ్ళ జీవితాలు నాకులాగే నిర్జీవం అయిపోతాయి. ఆడవాళ్ళందరూ నాకులాగా విధవరాలు అయిపోతారు. గంగ సరిగ్గానే చెప్పింది. ఈ రోగంతో ఎవరు ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇంకా అన్నయ్య భీమ్ ఇంకేం చేయగలుగుతారు?
ఈ ఈ రోగం చాలా దారుణంగా పెరిగిపోతుంది. కానీ భీమ్ ఇంకా అన్నయ్య ఆ, వదినా వాళ్ళిద్దరిని ఇంటికొచ్చేమను. కాదు రా, మనిద్దరం వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొచ్చేద్దాం రా. వద్దొదినా, ఈ సమయంలో వాళ్ళు చేస్తున్నది నిజానికి మనందరం కూడా అదే చేయాల్సి ఉంటుంది. మనం చేసే చిన్న సహాయం వల్ల ఒకవేళ ఒక్కో మనిషి ప్రాణం నిలబడినా సరే అప్పుడు మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆయన చెప్పింది నిజమే, సరిగ్గా చెప్పారు. మన కోసం బతికేది ఏం బతుకుతున్నా వదినా, ఒకవేళ ఒక్క మనిషి అయినా ధైర్యం చేసి నా అల్లుడిని ఆసుపత్రికి తీసుకెళ్ళుంటే కనుక ఇప్పుడు నా కూతురికి ఈ పరిస్థితి వచ్చేది కాదు వదినా. సంభాళించుకో తల్లి. వదినా వదినా ఎక్కడికి వెళ్తున్నావు? వదినా వదినా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నా భర్త దగ్గరికి, నా కొడుకు దగ్గరికి, వాళ్లతో కలిసి వాళ్ళకి సహాయం చెయ్యాలి వదినా. నేను మన జీవితాలు మనకేమీ ఇవ్వలేదు వదినా. మనం ఇంకొకరికి జీవితం ఇవ్వగలిగితే మనం ఈ జన్మెత్తినందుకు సార్థకం అవుతుంది. నేను వెళ్తున్నాను వదినా, నా భర్తకి తోడుగా నిలబడటానికి, నా చిన్న కొడుకు ధైర్యాన్ని ఇంకా పెంచడానికి. నన్ను వెళ్ళనివ్వు. అందరూ వినండి. ఇదిగో హరి, ఇదిగో హరి. ఓ బాబాయ్, మంగమ్మకి వాంతులు అవుతున్నాయి. ఏంటి? అంతా అయిపోయింది. ఆమె ఇంక బతకదు, ఖచ్చితంగా చచ్చిపోతుంది. చూడండి, ఎవరు భయపడొద్దు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్దాం, పదండి. నా మాట విని మీరందరూ ఆసుపత్రి దగ్గరికి రండి. అరే, మనం ఇప్పుడు ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇప్పుడు అందరూ వ్యాధిగ్రస్తులైనా సరే అందరినీ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అందుకే వీలైనంత ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మనోళ్ళకి మనమే సహాయం చేసుకోవాలి, లేదంటే అప్పుడు ఈ రోగం అందరినీ మింగేస్తుంది. రండి, మనం ఆసుపత్రికి తీసుకెళ్దాం. అన్న, తొందరగా బయటికి రా, ఈమెను ఆసుపత్రికి తీసుకెళ్దాం. అరే, దూరంగా ఉండు, దూరం. నువ్వు ఆమెను అంటుకోవద్దు, దూరంగా వెళ్ళు. దూరంగా ఉండు, వెనక్కి బాబు. ఎవరు బతుకురు? నువ్వు నిజం చెప్పావు, పచ్చి నిజం చెప్పావు. ఇక్కడ ఎవరు ప్రాణాలతో బతకరు, మొత్తం మనం అందరం చచ్చిపోతాం. లేదు లేదు, అలా అనకూడదు. చూడండి చూడండి, మా ఆయన చెప్పారు, ఒకవేళ ఆసుపత్రికి తీసుకెళ్తే గనక ఈ వ్యాధి నయం అవుతుందంట, బతుకుతారంట. చూడండి, ముందు మీరు ఇంటికి వెళ్ళండి. ఇంకా మీ భర్తని కొడుకుని కూడా తీసుకెళ్ళండి. ఆ దేవుణ్ణి ప్రార్థించండి, మీరందరూ బాగుండాలని, మేము బాగుండాలని మేము ప్రార్థిస్తాము. వెళ్ళండి మీరు. లేదు లేదు, నేను వెళ్ళను. ఇంటికి నేను వెళ్ళను. ఇంకా నా భర్తని కొడుకుని తీసుకెళ్ళను. ఇప్పుడు ప్రార్థన కాదు, మనం అందరం కలిసి ఈ వ్యాధి మీద పోరాడాల్సి ఉంటుంది. ఒకవేళ గెలవడం అంటూ జరిగితే నేనో లేక మీరో కాదు, అందరం గెలుస్తాము. ఇప్పుడు మీరు సహకరించండి చాలు. వ్యాధిగ్రస్తుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్క, నా కూతురికి కూడా ఈ వ్యాధి సోకింది. అప్పుడు తన ఆసుపత్రికి తీసుకెళ్ళాం, తనకి నయమైపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసింది నా కూతురు. చూడండి, మీరైనా చెప్పండి వీళ్ళకి ఏమైంది? చావు రాకుండానే చచ్చిపోయారా? అయితే నువ్వే చెప్పు, ఏం చెయ్యాలి? చూడక్క, ముందు ఈమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
మీ దగ్గర కంబలు ఉంటే ఆ కంబలు తీసుకురండి. ఇంకా ఒక బట్ట ఏదైనా తీసుకురా చేతులు కట్టుకోవడానికి. త్వరగా వెళ్ళు. ఏ ఏ మందులు ఇవ్వాలి ఈ డాక్టర్? 2 ఎర్ర మాత్రలు ఈయనకేయండి. మరి వీటిల్లో డాక్టర్, దూరం నుండి ఏం చెప్పాలనో దూరం నుంచే చెప్పు. ఈ తెల్ల మాత్రలు 2 గంటలకు ఒకసారి 2 ఇవ్వండి. జాగ్రత్త జాగ్రత్త. అయిపోయింది, వచ్చేసాం. ఇక్కడ దింపండి. ఇక్కడ బాబు ఇట్లా మీరందరూ వెళ్ళి దూరంగా ఉండండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పిల్లలు, గంగా, మీరా అందరూ ఇంట్లో భయపడుతుంటారు. మీరు వచ్చారని వచ్చాను. చూడండి, ముందు ఇంక చికిత్స చేయించండి, తర్వాత నా మీద కోపడుదురు కానీ. రండి. దారివ్వండి, తప్పుకోండి. సేట్ గారు, సేట్ గారు, మన వర్గం వాళ్ళకి ఇంకొంతమందికి ప్లేగ్ వచ్చింది సేట్ గారు. ఏంటి నువ్వు అనేది? తొందరగా రండి సేట్ గారు, చాలా భయం వేస్తుంది. సేట్ గారు, వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురండి. మీ జాతి రోగులకి డాక్టరే చికిత్స చేస్తాడు. ఏంటి నీ ఉద్దేశం? ఎక్కడైతే మీ వాళ్ళు ఉంటారో అక్కడ మేము మా వాళ్ళకి చికిత్స చేయిస్తామా? ఇప్పుడు జాతుల్ని చూసి రోగం రాలేదుగా, మరి జాతిని చూసి చికిత్స ఎందుకు చేయిస్తున్నారు? ముందు ప్రాణాలు కాపాడుకోండి. ఇక జాతి వైరాన్ని తర్వాత చూపించుకోవచ్చు మీరు. నీ సలహాలు మాకేం అక్కర్లేదు బొడ్డోడా. రోగం నయం చేయడానికి మా దగ్గర వైద్యుడున్నాడు. పదండి, తప్పకండి, తప్పకండి, దారివ్వండి, తప్పకండి. ఏమండి, ఈమెకి మందులు ఇవ్వండి. మీరు దూరంగా వెళ్ళండి, దూరంగా నిలబడండి. చూడండి, ఈ ప్లేగు వ్యాధి ఈ చిన్న జాతి వాళ్ళు చేసిన పాపం. ఈ పాపాన్ని మన ఊరికి తెచ్చింది ఎవరో తెలుసా? వాడు చిన్న జాతి వాడైన రామ్జీ సత్పాల్. కానీ మనమేమీ భయపడాల్సిన అవసరం లేదు. మనం పోరాడాలి, అది కూడా మన పద్ధతిలో. మీరందరూ నాటు వైద్యుడి మీద నమ్మకం ఉంచండి. కొంతమంది చచ్చిపోయారు, పోనివ్వండి. మనం ఇలా అనుకుందాం, వాళ్ళు ఈ యజ్ఞంలో ఆహుతయ్యారు అని. ఇలా ఎంతకాలం తప్పుడు మాటలు చెప్తూ రెచ్చగొడుతూ ఉంటారు సేటు గారు? వాళ్ళు మీ అంత చదువుకోలేదు, అయినా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కానీ నువ్వు ఇక్కడ జనాల్ని పోగు చేసి వాళ్ళని మాయమాటలతో మభ్యపెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు. నేను ఒప్పుకుంటాను, వైద్యుడు గారు బాగానే వైద్యం చేస్తారు. కానీ ఇప్పుడు ఆయన చేసే చికిత్సా విధానంలో ఈ వ్యాధికి ఇంకా ఎలాంటి ఔషధం లేదని తెలుసుకోండి. ఇది జంతువుల వల్ల సంక్రమించే వ్యాధి. ఇప్పుడు దీనికి చికిత్స కేవలం ఒక ఆంగ్లేయుల ఆసుపత్రిలో మాత్రమే ఉంది. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు నాటు వైద్యం మీద నమ్మకం పెట్టుకోకండి, ఆసుపత్రి మీద నమ్మకం పెట్టుకోండి. కుల్కర్ని, నీకేమన్నా పిచ్చా? చూడు, మళ్ళీ నువ్వు ఇలాంటి పిచ్చివాగుడు వాగదు. నీ ఉద్దేశం ఏంటి? నువ్వు కోరుకునేది ఇదేగా, మన పెద్ద జాతి రోగులు ఆ చిన్న జాతి రోగులతో కలిసి వైద్యం చేయించుకోవాలని. చికిత్స పేరుతో ధర్మాన్ని భ్రష్టు పట్టించొద్దు. ధర్మాన్ని తర్వాత రక్షించుకో మంగేష్, ముందు నీ ప్రాణాన్ని కాపాడుకో. ఇక మీరందరూ వినండి, ఎక్కడైతే వ్యాధి నయమవుతుందో అక్కడే మీరు చికిత్స చేయించుకోండి. కావాలంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, అప్పుడు తెలుస్తుంది అక్కడ ఎంతమంది భర్తీ అయ్యారో, వాళ్ళల్లో మరణించిన వారి సంఖ్య ఎంత తక్కువ ఉందో అని. పనిలో పనిగా ఇది కూడా తెలుసుకోండి, ఈ వీధిలో ఎంతమంది ఆ వ్యాధితో చనిపోయారో అని. ఇదే మరి, ఇదే మనం ఆలోచించాల్సిన విషయం కులకర్ణి. వాళ్ళల్లో తక్కువ మంది ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నందుకు కాదు. దానికి కారణం వాళ్ళు మురికి వాడల్లో ఉంటారు. ఇక మనం పెద్ద జాతి వాళ్ళం శుచి శుభ్రంగా ఉంటాం. మనతో పోల్చుకుంటే వాళ్ళ మీద ఈ వ్యాధి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇది అసలు వాళ్ళ ద్వారా సంక్రమించిన వ్యాధే. వాళ్ళు కోరుకునేది మన వాళ్ళు ఎక్కువగా చచ్చిపోవాలని, వాళ్ళు తక్కువ చావాలని. తెలిసిందా? బాగా చెప్పారు సేటు గారు, నేను ఇదే చెప్పాలనుకున్నాను. వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, మన వాళ్ళు
ఈ వ్యాధితో ఆసుపత్రిలో చేరితే అప్పుడు వాళ్ళు మనల్ని హేళన చేయొచ్చని. చూడండి, పెద్ద జాతి వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇప్పుడు మనతో సమానం అయ్యారు అని. బాగుంది. కథలు బాగా అల్లుతారు శెట్టి గారు మీరు.